నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే నకిలీ కువైటీలు బయటపడుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ లో ఒక కేసు సంచలనంగా మారింది. 1993లో కువైట్ కు వచ్చి కువైట్ పౌరసత్వాన్ని కొనుగోలు చేయడం జరిగింది. అప్పటికే అతనికి 35 సంవత్సరాల వయసు. కువైట్ యుద్ధం జరిగిన తర్వాత, ఇరాక్ తో యుద్ధం ముగిసిన తర్వాత అతను పౌరసత్వం పొందాడు. అలాగే దర్యాప్తులో మనం చూసుకుంటే ఆ యొక్క వ్యక్తి మరణించాడు. ఆ యొక్క వ్యక్తి మరణించినా కానీ అతని ద్వారా కువైట్ లో 74 మంది అతని యొక్క పిల్లలు మరియు మనవళ్లు కువైట్ లో ఉన్నారని చెప్పేసి ప్రస్తుతం వాళ్ళ యొక్క జాబితా సిద్ధం చేయబడింది. వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని కూడా రద్దు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కువైటీ వ్యక్తికి అయితే డబ్బులు ఇవ్వడం జరిగింది. డబ్బులు తీసుకున్న వ్యక్తి, ఇచ్చిన వ్యక్తి ఇద్దరు కూడా మరణించారు. కానీ వాళ్ళకు సంబంధించిన సంతానం మనం చూసుకుంటే 74 మంది నకిలీ పిల్లలు మరియు మనవళ్లు ఉన్నట్లయితే కేసు నమోదవడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క కేసును విచారిస్తూ ఉన్నామని చెప్పి, అలాగే ఈ యొక్క 74 మందిలో చాలా మంది కువైట్ లోని ప్రభుత్వ రంగంలో కీలక అధికారులుగా మరియు ఉన్నత పదవుల్లో ఉన్నారని చెప్పేసి, దీంతో ఈ యొక్క కేసును కువైట్ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుని విచారిస్తూ ఉంది. మరి ఎటువంటి నిర్ణయాలతో కువైట్ దేశం ముందుకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కువైట్ పౌరసత్వ కేసులు కువైట్ దేశానికి పెద్ద తలనొప్పిగా మారాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.